శ్రీమాత్రే నమః. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే నిన్న ఒక వీడియో పోస్ట్ చేసినప్పుడు దాని కింద కామెంట్ చూశాను. ఏంటది అంటే మీకు స్క్రీన్ పైన చూపిస్తాను చూడండి. ఇది కామెంట్ ఏంటంటే, ఈ మధ్య రేపు రాబోయేటటువంటి అమావాస్య రోజు ఏవో గండాలు ఉన్నాయని, అది ఒక బిడ్డ కలిగినటువంటి తల్లిదండ్రులకి దోషమని, వాళ్ళు ఈ ప్రక్రియ చేయాలని, ఆ ప్రక్రియలు చేయాలని కొందరు ఊర్లలో చెప్తున్నట్టుగా, ఊర్లో ఈ యొక్క విషయం చెప్తున్నట్టుగా తెలిసింది. మరి ఇటువంటివి ఉన్నాయా? ఇది ఎంతవరకు నిజం అనేటటువంటి అంశం మీద ఈ వీడియో ఉండబోతుంది. మన వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి. అలాగే మన ఛానల్ని ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ కోసం చూస్తూ ఉండండి. తప్పకుండా మీకు పనికొచ్చేటటువంటివి పరిహారాలు కానీ, ఇలా ఆధ్యాత్మిక విశేషాలు ఏమైనా మీకు ఉపయోగపడేవి చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. సరే, వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ఈ మధ్యకాలం అనే కాదు, కొంతకాలం నుంచి, కొన్ని ఏళ్లగా నేను వింటున్నటువంటి అంశం ఏంటంటే, ఎప్పుడో ఒకసారి ఈ ధనుర్మాస సమయంలో లేదా సంక్రాంతి సమయంలో ఇటువంటి పుకార్లు వస్తుంటాయి. ఎందుకంటే సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశికి ప్రతి 15, 16, 17 తారీఖుల్లో మారుతూ ఉంటాడు ఆయన. సో దాన్ని రవి సంక్రమణ దినము అంటాం. అంటే మనకి ఒక మకర సంక్రాంతి ఒకటే ఉంటుందని చాలామంది అనుకుంటారు. మేషంలో ఉన్నప్పుడు మేష సంక్రాంతి, వృషభంలో ఉన్నప్పుడు వృషభ సంక్రాంతి, రవి సంక్రమణ దినము అంటారు వాటిని. ఇది ఒక పర్వదినంగా భావిస్తారు చాలామంది. ఆధ్యాత్మికంగా ఎన్నో రకాలైనటువంటి ఆధ్యాత్మికంగా చేయాల్సినటువంటి పూజలు చేస్తుంటారు. ముఖ్యంగా పితృదేవత ఆరాధన చేస్తుంటారు. అలాగే ముఖ్యంగా ఈ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాలు చేస్తుంటారు. ఏదైనా దేవాలయ ప్రాంగణంలో విశేషంగా ఏమైనా కొన్ని ఆ దేవతా సంబంధమైనటువంటి ఏవైతే కైంకర్యాలు ఉంటాయో అవన్నీ చేస్తుంటారు. అయితే ఈ యొక్క రవి సంక్రమణ దినం రోజున కొందరు ఏం చేస్తుంటారంటే, ముఖ్యంగా ధనస్సులోనూ మకరంలో ప్రవేశించే సమయంలో ఏదో ఒక పుట్టించేస్తారండి ఊర్లలో. ఒక బిడ్డ ఉన్న వాళ్ళకి గండం అంట, ఒక బిడ్డ ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బందులు వస్తాయట, ప్రమాదం అట. సో వాళ్ళు ఇది చేయాలి, కొబ్బరికాయ కొట్టాలి, ఇది దానం చేయాలి, ఇది చేయాలి, అది చేయాలని పుట్టిస్తూ ఉంటారండి. ఇటువంటివి మీరు ఎప్పుడూ నమ్మాల్సినటువంటి అవసరం లేదు. అలాంటివి ఉండవు. సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశికి సంక్రమించేటటువంటి ఆ సమయంలో మీకు వీలుంటే సూర్యనారాయణమూర్తిని నమస్కరించి, సాక్షాత్తు సూర్యనారాయణమూర్తిని చూస్తున్నట్టుగా ఒక దీపాన్ని వెలిగించి, ఆయన ప్రతి 15వ తారీఖు మారుతారంటే ఒక 15 నుంచి ఇంకో 15 నెల రోజులు. ప్రతి ఒక్క రాశి నుంచి ఇంకో రాశికి ఆయన ప్రవేశించేటటువంటి ప్రతి రాశిలో ఆయన నెలకొక్కసారి మారుతుంటాడు. ఆయన సూర్యనారాయణమూర్తి గ్రహాలన్నిటికీ అధిపతి. మీకు వచ్చేటటువంటి సకల శుభాలు కానీ, మీకు జీవితంలో ఒక ఉన్నత పదంగా ఎదిగేటటువంటి ప్రతి అంశము కానీ, ఒక అథారిటీ కానీ, ఒక లీడర్షిప్ క్వాలిటీస్ కానీ, ఒక పదవి కానీ, ఉన్నత స్థితి కానీ, ఒక కంపెనీలో హెడ్ పొజిషన్లో ఉండడానికి కానీ, వీటన్నిటికీ సూర్య భగవానుడు కారకుడు. జాతకంలో సూర్యగ్రహ అనుకూలత కంపల్సరీగా ఉండాలి అవన్నీ చేయాలంటే. లేకపోతే వాళ్ళు చేయలేరు, హ్యాండిల్ చేయలేరు. మీరు ఆ పొజిషన్లో ఉన్నటువంటి జాతకుల్ని తీసుకురండి, వాళ్ళకి నీచభంగ రాజయోగాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఎన్నో వందల జాతకాలు చూసినటువంటి అనుభవంతో చెప్తున్నాం. సో ఏంటంటే, మీరు తప్పనిసరిగా ఈ యొక్క సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారేటటువంటి ఆ పర్వదినం 16, 17, 18 ఈ వేరియేషన్లోనే ఉంటుంది. ఈ 3 రోజుల్లో ఏదో ఒక రోజు అయి ఉంటుంది. మీరు చూస్తూ ఉంటే ఇంటర్నెట్లో చూసినా దొరికిపోతుంది అనమాట. సూర్యుడు ఈ రాశి నుంచి ఈ రాశికి మారబోతుంది. మనకి సంక్రాంతి ఎప్పుడు వస్తుందండి? మనం 13, 14, 15 కదా చేసుకుంటూ ఉంటాం, అంతే కదా. అలాగే సూర్యుడు కరెక్ట్గా డిగ్రీస్ వైజ్గా మారేటటువంటి సమయం అయితే 16, 17 అని చెప్తుంటారు. సో 16, 17 ఆ సమయంలో మీకు పాసిబిలిటీ ఉంటే, ఆ దగ్గర సమయంలో అంటే ఇప్పుడే మారాడు అనేటటువంటి సమయం కాబట్టి ఒకరోజు అటు ఇటుగా అయినా పర్వాలేదు, కానీ సూర్యనారాయణమూర్తిని చూస్తున్నట్టుగా
7 ఒత్తులతో దీపాన్ని వెలిగించి, ఈ మాసమంతా నాకు నీ యొక్క సంరక్షణ కావాలి, మీ యొక్క అనుగ్రహం కావాలి, ఈ మాసమంతా నాకు నవగ్రహముల యొక్క అనుకూలత కావాలి అని మీరు కోరుకోండి. ఎందుకంటే ఈ గ్రహాలన్నిటికీ అధిపతి ఆయన. ఆయనని ప్రసన్నం చేసుకుంటే ఈ మిగతా అన్ని గ్రహాలు మనకి ప్రసన్నం అయిపోతాయి. అందుకే రవి సంక్రమణ దినం రోజున ఈ యొక్క దీపాన్ని వెలిగించండి. 7 ఒత్తులు అనమాట, సపరేట్గా ఆయన్ని చూస్తున్నట్టుగా, సూర్యనారాయణమూర్తిని చూస్తున్నట్టుగా. ఎర్రటి ఒత్తులు దొరికితే ఇంకా విశేషం. ఎర్రటి ఒత్తులు దొరకకపోతే ఈ తెల్లటి ఒత్తుల్ని ఎర్రగా మార్చుకొని మీరు ఆ దీపాన్ని వెలిగించండి. సూర్య అష్టకమో, సూర్యనారాయణమూర్తి కవచమో, ఆదిత్య హృదయమో, మీ ఇష్టం ఏది శక్తి ఉంటే అది పెట్టుకొని వినడమో చదువుకోవటమో చేయండి. లేదా ఓం భాస్కరాయ నమః, లేదా ఓం గ్రహాధిపతయే నమః అనేటటువంటి ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకొని నామజపం చేసుకోండి. మీరు ఇలా చేయండి అంతే తప్ప అదేదో గండము, పిల్లలకి ఏమైపోతుందో, ఒక బిడ్డ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం అంట, ఏదన్నా కీడు జరుగుతుందంట, ఇవన్నీ పుకార్లండి. ఇవన్నీ నమ్మకండి, ఇటువంటివి విడిచిపెట్టేయండి. ఎప్పుడైనా సూర్యుడు ఇంకో రాశికి మారుతున్నాడు అంటే అది ఒక పర్వదినంతో లెక్క. అది ఏ మాసమైనా, ఎలాంటి మాసమైనా ఆ రోజు ఈ ప్రత్యేక పరిహారం చేస్తే ఈ మాసం అంతా, అంటే ఆ నెలంతా మీరు చాలా అద్భుతంగా ఆయన అనుగ్రహంతో జీవించడానికి చాలా మట్టుకు ఆస్కారం ఉంటుంది. ఆయన అనుగ్రహం ఉంటే సకల గ్రహాల యొక్క అనుకూలత మీకు వచ్చేసినట్టే. ఆ నెలంతా మీరు సూర్యనారాయణమూర్తి అనుగ్రహంతో ఆరోగ్యం భాస్కరాదిత్యేత అంటారు. సకల సౌభాగ్యములు, ఉన్నత పదవులు అన్నీ ఆయన చేతిలోనే ఉన్నాయి. ఇవన్నీ మనకి ప్రాప్తిస్తాయి. ఉన్నత అధికారుల యొక్క ప్రెషర్సు, ఇబ్బందులు, కోర్టు కేసులు ఇలాంటి వాళ్ళు కూడా ఈ ప్రక్రియ చేస్తే అవన్నీ కూడా వాటి యొక్క డిస్టర్బెన్సెస్ తగ్గుముఖం పడుతుంది. ఒకవేళ మన వైపు న్యాయం ఉంటే మనకు అనుకూలమైన ఫలితం వచ్చే ఆస్కారం ఉంది. ఓకేనా? శ్రీమాత్రే నమః.